విద్యార్థులు నేర నియంత్రణకు నడుం బిగించాలి. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు. విద్యార్థులు నేర నియంత్రణకు నడుం బిగించాలని, దుర్వ్యసనాలు జోలికి వెళ్లరాదు అంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక ఏఎల్సీఎం క్రీడా మైదానంలో ఆయన విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులు. బాల్యం నుంచే మంచి అలవాటును నేర్చుకుని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. విద్యార్థులు తమ చుట్టూ మత్తు పదార్థాలు అయిన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విక్రయించడం కానీ, వినియోగించడం కానీ చేస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా సైబర్ క్రైమ్ ఎలా చేస్తారు, దాని నుండి బయటపడే మార్గాలు, వాటిపై విశ్లేషించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు చిన్న భిన్నమయ్యే కుటుంబాలు పరిస్థితిపై వివరించారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కానిస్టేబుళ్లు సీను, విజయ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మా డిఎస్పీ గారి సూచనల మేరకు ప్రతిరోజు కూడా జనాలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంత అవేర్నెస్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. ఈ యాంటీ డ్రగ్స్ కింద, అలాగే సైబర్ క్రైమ్ కింద. సో ఈ గ్రౌండ్లో పిల్లలంతా రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంత గతంలో గంజాయి పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ ఉన్నాం. వీళ్ళందరినీ ఒకసారి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళని గోప్యంగా ఉంచుతామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ మోసాలకు గురయ్యి చాలామంది ఫైనాన్షియల్గా నష్టపోతూ ఉంటారు. దాని మీద కూడా అలా నష్టపోకుండా జాగ్రత్తలు పాటించమని వాళ్ళకు ఒక అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు ఈ గ్రౌండ్లో చేపట్టి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వస్తుంది.